లేచిన దగ్గర నుంచి హిందూ ముస్లిం గొడవలు పెట్టి వీడియోలు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసేవాళ్ళు ముస్లింల దగ్గర ఏమీ కొనొద్దు, ముస్లింలని ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయాలి అని చెప్పి రోజు మన హిందూ మిత్రులకి హిందుత్వం పేరు చెప్పుకొని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు కనివిప్పు కలిగితే అర్థం కాదు. మొన్న ఈ మధ్య మహమ్మద్ దీపక్ అలాంటివి చూసినప్పుడు, లేకపోతే ఇప్పుడు నిన్న రాత్రి ఉత్తరప్రదేశ్లో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో బులంద్ షహర్ అనే ఏరియాలో రాత్రిపూట మసీదులో తరావీ నమాజ్ రంజాన్ పండగప్పుడు ఏదైతే పవిత్రంగా ఉపవాసాలు ఉంటారో ఉపవాసాలు విరమించిన తర్వాత మన తరావీ నమాజ్ అని చెప్పి ఒక ముఖ్యమైన నమాజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది రంజాన్ పండుగ స్పెషల్ అనమాట. అలాంటి నమాజ్ చేసేటప్పుడు మసీద్ దగ్గరలో ఉన్న ఒక హిందూ మిత్రుల ఇల్లు ఒకటి మంటలేసి తగలబడతా ఉంది. అప్పుడప్పుడు ఆ ముస్లిం సోదరులు నమాజ్ మధ్యలోనే ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మసీదులో నుంచి నీళ్లు తీసుకెళ్ళి ఆ మంటలారిపి వాళ్ళ ఇంటి వాళ్ళని, ఆడవాళ్ళని, పిల్లల్ని కాపాడారు. సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పుడన్నా. పోనీ ఇలాంటి జరిగినప్పుడన్నా ఏదో ముస్లింలు ఊస్తున్నారని, లేకపోతే కోవా బండ్లో ఏదో ఊస్తున్నారని ఏమి చెప్పిన వాళ్ళు మరి ఇలాంటివి కూడా చెప్పాలి కదా. ఇలాంటివి చెప్పాలా, మరి మహమ్మద్ దీప్ అలాంటివి చెప్పాలా, మంచి కూడా చెప్పాలి కదా. ఇవి చెప్పరు, ఎక్కడ ఈ ఛానల్స్ ఇవి రావు. ఇది మాత్రం మంచి బాగా ఫోకస్ అవుతుంది అనమాట. సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పుడన్నా. ఒకసారి మిత్రులు ఏం చెబుతారు వినండి. అక్కడ వాళ్ళు हमारे मस्जिद है और वहाँ मस्जिद में तरावी छोड़ करके लोग आए थे, सहयोग दिया था सब लोग बागों ने मस्जिद में से भी पानी निकाल के डाला। ये हिंदू मुस्लिम के लिए बहुत बड़ी मिसाल है। भाई की जो जान बची है, घर वालों की जो जान बचाई है, वो भाई इसको जीवन भर याद रखेगा। सबकी इनकी तरावी चल रही, तरावी कर रहे सारे। तरावी करने के बावजूद हम आग लगने के बाद पब्लिक आई है, सबने सहयोग दिया आगे है। और वहाँ से मस्जिद में से तरावी छोड़ करके लोग आए थे, सहयोग दिया था सब लोगों ने और आग को काबू किया था। और हमारे पड़ोस में भैया रहते हैं मोहम्मद ने, वो भी, मगर उन्होंने बहुत बड़ा सहयोग दिया था बेचारे। అక్కడ వాళ్ళు హిందూ సోదరులు ఏం చెప్తారు వినండి. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు పడినా ముస్లిం అనేవాడు ఎప్పుడైనా అవతల వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంటే ఎప్పుడు చూడలేరు. ఇది గుర్తుంచుకోవాలి.